హలో ఫ్రెండ్స్, ఈరోజు మనం ఫ్రెంచ్ కరువు మీకు చూపించాను కదా. అది ఎలా ప్రిపేర్ చేసుకోవాలి, ఎలా తయారు చేయాలనేది మీకు చూపిస్తానన్నాను. దాని గురించి చిన్న వీడియో చూడండి ఒకసారి. ఫస్ట్ మనం కింద ఇలా బ్రౌన్ షీట్ ఒకటి తీసుకోండి, ఇలా ఒక గీత గీసేయండి. కింద కొంచెం మార్జిన్ వదిలిపెట్టి ఒక గీత గీసుకున్న తర్వాత ఇటు కూడా ఇలా ఏదైనా స్కేల్ మీ దగ్గర ఉంటుంది కదా, చిన్న స్కేల్, ఇది 90 డిగ్రీస్ స్కేలు. ఈ స్కేల్తో ఇలా గీత గీసుకుని ఈ గీత ఇలా పైకి పొడిగించండి. ఇలా పైకి పొడిగించండి. ఇలా పొడిగించిన తర్వాత ఇక్కడి నుంచి 9 అంగుళాలు తీసుకోండి కరెక్ట్గా. ఏ విధంగా 9 అంగుళాలు తీసుకుని ప్రతి అంగుళానికి ఒక గీత గీసేయండి. నేను ఆల్రెడీ గీశాను, మీకు చూపిస్తున్నాను. మళ్ళీ ప్రతి అంగుళానికి ఒక గీత గీయండి. గీత ఇలా స్ట్రైట్గా గీసుకోండి. ఈ విధంగా స్ట్రైట్గా గీసేసేయండి. అంటే ఈ స్ట్రైట్గా గీసుకున్న తర్వాత ఇక్కడ నుంచి ఇది 5 అంగుళాలు పెట్టండి. ఇటు కూడా 5 అంగుళాలు, అంటే 5 అంగుళాలు బాక్స్ రావాలి మనకి. ఈ 9 గీతలు వస్తాయి. ఓకేనా? మీకు ఇది అర్థమైంది కదా. ఇప్పుడు మీరు ఏం చేస్తారంటే ఈ ఫస్ట్ గీత కాడ నుంచి నేను చెప్పిన విధంగా మార్చి చేసుకోండి. ఇక్కడ నుంచి 30 కంచి పెట్టండి. ఇక్కడ నుంచి 30కి తెలుసు కదా మీకు, టేప్లో 30లు, అరలు, పావులు, ఒక పాయింట్లు తెలుసు కదా మీకు అందరికీ. ఈ విధంగా ఇక్కడ 30కి పెట్టండి. దీని తర్వాత ఇక్కడ 1/2 ఇంచ్ పెట్టండి. తర్వాత ఇక్కడ వచ్చేసరికి 1/4 ఇంచ్ పెట్టండి. ఇక్కడ ఒక పాయింట్ పెట్టండి. ఇక్కడ కలిపేసేయండి. ఓకే, ఇక్కడ కూడా కలిపేసేయండి. తర్వాత ఇక్కడ వచ్చేసరికి ఇక్కడ ఒక పాయింట్ పెట్టండి. ఓకే, దీని తర్వాత మీకు ఇక్కడ 3 పాయింట్లు పెట్టండి. అంటే మనం గీత పెడతాం కదా, పెట్టిన గీత వదిలిపెట్టేసి 3 పాయింట్లు గుర్తుపెట్టుకోండి. ఎప్పుడు కూడా పెట్టిన గీత గుర్తుండదండి, లెక్కలోకి రాదు. దాని తర్వాత గీత లెక్క వస్తాయి. ఇప్పుడు ఇక్కడ మనం ఇక్కడ నుంచి 3 అంగుళాలు అన్నాం అనుకోండి, ఈ స్టార్టింగ్ గీత గుర్తు పెట్టాం కదా, మనం లెక్క పెట్టం కదా. ఇదే స్టార్టింగ్లో గీత లెక్క పెట్టాం. ఇక్కడ నుంచి ఇక్కడ వరకు 1 అంగుళం అంటాం. అదేవిధంగా ఎప్పుడు కూడా మీరు కొలిచేటప్పుడు పెట్టిన గీతని లెక్క పెట్టకూడదండి, దాని తర్వాత లెక్క పెట్టుకోవాలి. ఇక్కడ నుంచి వచ్చేసరికి మీరు ఈ గీత మీద అంగుళానికి 1 పాయింట్ తక్కువ పెట్టుకోండి. ఓకే, మీకు చూపిస్తాను. ఇక్కడ ఇది 30 అంగుళం, ఇది అరంగుళం, ఇది పావంగుళం. ఇక్కడ 1 పాయింట్, ఇక్కడ 0 ఏముండదు, కలిసిపోవటమే. ఇది కలిసిపోవటమే. ఇక్కడ 1 పాయింట్, ఇక్కడ వచ్చేసరికి 3 పాయింట్లు, ఇక్కడికి వచ్చేసరికి మీకు ఇంచుకి 1 పాయింట్ తక్కువ, అంటే 30కి ప్లస్ పాయింట్, 1 పాయింట్. ఓకే, ఇంతవరకు మీకు తెలిసింది కదా. ఇప్పుడు ఈ గుర్తులో చూద్దాం మనం. ఇది ఇక్కడ నుంచి మీరు 30కి పెట్టండి. ఇక్కడ నుంచి 30కి ఈ గీత నుంచి. ఓకే, తర్వాత ఇక్కడ నుంచి 1 పాయింట్ పెట్టండి. ఇక్కడ 0 కలిసిపోతుంది. ఓకే, ఇక్కడ కలిసిపోతుంది. తర్వాత ఇక్కడ మళ్ళీ 3 పాయింట్లు పెట్టండి. ఇటు కూడా 3 పాయింట్లు పెట్టండి. 3 పాయింట్లు అంటే 6 అంగుళానికి తక్కువ అండి. ఓకే, ఇంతవరకు మీరు ఒక లైన్ అనేది గీసేయండి. ఎలా? ఈ స్కేల్తో మీరు ఈ పాయింట్ నుంచి ఈ పాయింట్కి కలపండి. మళ్ళీ ఇక్కడ నుంచి ఈ పాయింట్కి కలపండి. జాగ్రత్తగా పాయింట్ మిస్ అవ్వకుండా కలపండి. మళ్ళీ ఈ రెండు ఇక్కడ సమానంగా ఉంటాయి కదండి, ఇక్కడ నుంచి మళ్ళీ దీన్ని ఇలా కలపండి. ఇది ఇక్కడికి వచ్చింది కదండి, అంటే ఇక్కడ మీకు ఇలా ఇలా క్రాస్ వస్తుంది అనమాట.
తర్వాత ఇక్కడ నుంచి దీన్ని కలపండి. మళ్ళీ దీన్ని కూడా ఇలా కలిపేసేయండి. ఇదే విధంగా ఈ పాయింట్ కదా ఈ రెండు, దీన్ని కలపండి. చాలా జాగ్రత్తగా గమనించండి. ఇది 0 అండి, ఇక్కడ ఏం మార్జిన్ ఉండదు, ఇలా కలిసిపోతుంది. ఓకే, అయిపోయిన తర్వాత దీని తర్వాత మీరు ఇక్కడికి వచ్చేసరికి ఇప్పుడు 5, 6 గీత ఉంది కదండి, దీనికి మధ్యలో ఒక గీత గీయండి. సెంటర్ చేసుకుని ఒక గీత గీసేయండి. ఓకేనా? గీసిన తర్వాత ఇక్కడ మీరు ఈ 6వ గీత అనమాట. ఇది 6వ గీత మీద పావించి గుర్తు ఇవ్వండి. అంటే మళ్ళీ ఇక్కడ మనం 1 నుంచి మార్జిన్ ఇచ్చుకోవాలి, గీతలు ఇచ్చుకోవాలి కదండి. దీన్ని ఇక్కడ నుంచి మీరు ఇక్కడ కలపండి. దీన్ని ఇక్కడ నుంచి ఇక్కడ కలపండి. ఇది మనకు వచ్చేసరికి ఇక్కడ నుంచి 2.5 అంగుళాలు గుర్తుపెట్టుకోండి. 2.5 అంగుళాలు. ఓకే, ఇది స్ట్రైట్గా గీసుకోండి. మళ్ళీ ఇక్కడ నుంచి దీన్ని కూడా ఇలా గీయండి. ఓకే కదా, మీకు అర్థమైంది కదా. ఇప్పుడు దీన్ని అంతటిని కూడా మీరు రౌండ్ చేసేయండి. ఇప్పుడు మీకు అన్ని గీతలుగా ఉన్నాయి కదా, దీన్ని రౌండ్ ఎలా చేయాలంటే బయట వైపుకి తీసుకోండి. రౌండ్ని లోపల కాకుండా పాయింట్ కలిసేటట్టుగా. చూసారా? ఇలా 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 అన్నీ కూడా బయటికి రౌండ్ మీకు ఎంతవరకు వస్తే అంతవరకు కుదిరినట్టుగా ఈ విధంగా చేసుకోండి. చూసారా? ఇలా చేసుకున్న తర్వాత ఇది కూడా బయట నుంచే రౌండ్ తీయండి. ప్రతిదీ కూడా బయట నుంచి తీయండి రౌండ్. ఇక్కడికి వచ్చేసరికి కలిసిపోతుంది. మళ్ళీ ఇది కూడా మళ్ళీ మనకు వచ్చేసరికి బయట నుంచే వస్తుంది. ఎంతవరకు వస్తే అంతవరకే. ఇది స్ట్రైట్గానే వచ్చేస్తుంది, రౌండ్ బయట రాదిక, ఇది స్ట్రైట్గా వస్తుంది. ఓకేనా? ఇంతవరకు మీకు అర్థమైంది కదా. జాగ్రత్తగా చూడండి. నేను ఎక్కడెక్కడంత పెట్టానని మీకు మళ్ళీ చెప్తాను. ఇక్కడ 30 ఇంచుకి, ఇక్కడ 1/2 ఇంచు, ఇక్కడ 1/4 ఇంచు, ఇక్కడ ఒక పాయింట్, ఇక్కడ 0, ఇక్కడ 0నే. మళ్ళీ ఇక్కడికి వచ్చేసరికి 1 పాయింట్, ఇక్కడికి వచ్చేసరికి 3 పాయింట్లు, ఇక్కడికి వచ్చేసరికి 30కి ప్లస్ 1 పాయింట్, ఇటు వచ్చేసరికి మీకు మళ్ళీ 30కి అండి. ఈ లైన్ వచ్చేసరికి 30కి. మళ్ళీ ఇక్కడికి వచ్చేసరికి మీకు 1 పాయింటే, 0, 1 పాయింట్, మళ్ళీ ఇక్కడ 0, ఇక్కడికి వచ్చేసరికి 25కి. సారీ, ఇక్కడ 3 పాయింట్లు అండి. ఇది 3 పాయింట్లు, ఇక్కడ కూడా 3 పాయింట్లే, ఇది కూడా 3 పాయింట్లే, ఇక్కడ 0, ఇక్కడికి వచ్చేసరికి 25కి. ఇది 1 ఇంచ్ కదండి, ఇది 1 ఇంచ్, ఇది 1 ఇంచ్. ఇది ఇక్కడ నుంచి మనం 2.5 అంగుళాలు దూరం పెట్టుకున్నాం. ఇది 2.5 అంగుళాలు దూరం పెట్టుకున్నాం ఈ గీత మీద, ఏది 6వ నెంబర్ గీత మీద. చూసారు కదా, మీకు అర్థమైంది కదా. ఇప్పుడు ఇది ఇక్కడ నుంచి మీరు చూసుకోండి. ఇక ఈ పాయింట్లు పెట్టుకున్న తర్వాత ఈ పాయింట్లన్నింటినీ కూడా మీరు కలిపేయండి. ఓకేనా? కలిపేసిన తర్వాత ఇక్కడ నుంచి మీరు ఈ రౌండ్ షేప్ ఇవ్వండి. ఇలా బయట నుంచి. ఇప్పుడు ఇది ఇలా ఎక్కువ కూడా రౌండ్ ఇవ్వచ్చండి. ఎక్కువ రౌండ్ ఇచ్చినా ఈ రౌండ్ కలిసేటట్టు ఉండాలి మనకి. యువతల రౌండ్ కూడా మనకు కలిసేటట్టు ఉండాలన్నమాట. గీయండి, పెన్సిల్తో గీసుకుంటే మీకు ఈజీగా వస్తుంది. ప్రాక్టీస్ చేయండి, ఒకేసారి రాదు, ప్రాక్టీస్ చేయండి. వైట్ పేపర్ మీద చక్కగా ప్రాక్టీస్ చేయండి. ఈ విధంగా గీసుకోండి. ఇది అయిపోయిన తర్వాత మీరు ఇక్కడి నుంచి 1.5 ఇంచు మార్క్ చేసుకోండి. ప్రతి చోట కూడా 1.5 ఇంచు మార్క్ చేసుకోండి.
ప్రతి చోట కూడా ఇలా అన్ని చోట్ల కూడా ఇంచు పావు మార్క్ చేసుకుంటూ వచ్చేయండి. దగ్గర మార్క్ చేసుకోండి. ఇక్కడ దీన్ని కలిపేసేయండి. చూసారా, ఈ విధంగా రౌండ్ ఇంచు పావు మీద పెట్టేసి మీరు ఇలా రౌండ్ కట్ చేసేయండి. అంటే ఇది మీకు తాత్కాలికంగా ఉపయోగపడటం కోసమేనండి. మీకు అది అందుబాటులో ఉన్నప్పుడు మీరు కొనుక్కుంటారు, కానీ లేదంటే మేము పంపిస్తాను తర్వాత. మీకు ప్రస్తుతానికి మనకు పని కావాలి కాబట్టి ఇది ఈ విధంగా షేప్గా ప్రకారం మీరు తయారు చేసుకోండి. ఈ లోపల సైడ్ మనకు కరెక్ట్గా కొంచెం రాకపోయినా ఈ బయట సైడ్ అనేది మనకు కంపల్సరీ రౌండ్ రావాలండి. ఇది మాత్రం జాగ్రత్తగా కట్ చేసుకోండి, మార్క్ చేసుకుని. ఓకే, అర్థమైంది కదా మీకు? తర్వాత దీన్ని జాగ్రత్తగా ఇలా ఈ విధంగా కట్ చేసుకోండి. చూసారా, ఈ విధంగా కట్ చేసుకున్న తర్వాత మీరు తిరగేసి చూడండి. ఎందుకంటే ఇటు మన గీతలు గీసాం కాబట్టి ఒకవేళ వంపులు ఉన్నాయి కాబట్టి మనకు అర్థం కావు. ఇటు తిప్పి చూడండి, ఇటు తిప్పి చూసి మీకు నక్కుల్లాగా వంపుల్లాగా ఉంటే దీన్ని సరి చేసేసుకోండి. కరెక్ట్గా షేప్ వచ్చేటట్టుగా. లేడీస్ కదండి, చాలా బాగా వేస్తారు, ముగ్గులు అవి వేస్తారు కదా, ఎక్కడ కూడా మనకు వంపు రాకూడదు, చాలా జాగ్రత్తగా చూసుకోండి. ఈ విధంగా చేసుకున్న తర్వాత దీన్ని మీరు ఏం చేస్తారంటే శారీస్ బాక్సులు ఉంటాయి కదండి, చీర బాక్సులు, దాని మీద అంటించేయండి. చీర బాక్సులు ఉంటాయి కదా, దాని మీద అంటించేసి దీని ప్రకారంగా సమానంగా కట్ చేసుకుని ఉంచుకోండి. ఎందుకంటే మందంగా ఉంటుంది. మీరు ఎప్పుడు గీసినా, ఇప్పుడు మెడ గీయాలన్నా చంకలు గీయాలన్నా ఇది ఉపయోగపడుతుందండి. ఎందుకంటే మీకు స్టార్టింగ్లో రౌండ్ అనేది తిరగదు కదా చెయ్యి, అందుకోసం మీకు ఉపయోగించడం కోసం ఇది తయారు చేస్తున్నాను అనమాట. ఇది తయారు చేసుకోండి. మళ్ళీ రేపు మీకు వేరే క్లాసులో కలుద్దాం. బెస్ట్ ఆఫ్ లక్.